ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం మన భారతదేశానికి. ఈ సందర్భంగా తెలంగాణలోని ప్రజలందరికీ అలాగే భారతదేశంలోని పౌరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ స్వాతంత్ర దేశము మనకు బ్రిటిష్ వారి నుండి ఏదైతే రాజరిక పరిపాలన ఉందో దాని నుండి మనకు విముక్తి లభించి మనకు స్వాతంత్రం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. అంటే ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలనేది మన స్వాతంత్రం యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగానే మనకు రాజ్యాంగాన్ని రచించుకొని ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు ఉండాలని చెప్పేసి మనం 1947లోనే మనం అప్పుడే అనుకున్నాము. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది బతికున్న మనుషులు చనిపోయి వాళ్ళ ఓట్లు చనిపోయినట్లు ప్రకటించి ఓట్లను తొలగించడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అందులో భాగంగానే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అనే కార్యక్రమాన్ని ప్రజలందరికీ పరిచయం చేయడం కోసం చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్క పౌరుడు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని తమ స్వాతంత్ర్యం నిలవాలంటే తమకు ఓటు హక్కు ఉండాలని చెప్పేసి ఒక నినాదంతో ముందుకు నడవాలి. దీన్ని ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, ఎవరిదైనా సరే, భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఎవరైనా ఓటు హక్కు తొలగిస్తూ ఉంటే దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుందాము, మన స్వాతంత్ర భారతదేశాన్ని పరిరక్షించుకుందాము. జై హింద్.